థ్యాంక్ యూ అరవింద్. ఈరోజు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జర్మనీలో మ్యూనిక్ నగరంలో ఇనాగ్రల్ ఈవెంట్ చేపట్టాలని చెప్పేసి అనుకొని ఇప్పటికే ఆల్రెడీ అమెరికా కొలంబస్లో అలాగే కెనడా టొరంటోలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు జర్మనీలో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కేశవరావు గారు, అలాగే చెన్నమనేని రమేష్ గారు, పివి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు కశ్యప్ గారు, అలాగే జర్మనీలో అక్కడ వివిధ సంఘాల నుండి ప్రత్యక్షంగా పాల్గొన్న టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యులు, అలాగే మిగతా తెలుగు అండ్ అదర్ సంఘాల సభ్యులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా టీవీ ఏషియా ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తూ, అలాగే జూమ్ ద్వారా కొంతమంది మిగతా టీవీ ఏషియా అలాగే యూట్యూబ్ లింకుల ద్వారా అందరూ కూడా వీక్షిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పివి నరసింహారావు కమిటీ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం అని చెప్పేసి దిశానిర్దేశం చేసి ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి మన కమిటీ చైర్మన్ కేశవరావు గారు నాకు ఎప్పుడైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో, దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలుగు వారే కాదు ఇండియన్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కనెక్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు కేటీఆర్ గారు మనతో కలిసి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 50 దేశాల నుండి 500 మంది సభ్యులు పాల్గొనడము, అందరూ కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చి మనం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సంబరాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు జూన్ 28 రోజు అన్ని దేశాల్లో కూడా అక్కడ సంబరాలు జరుపుకోవడము. అయితే రానున్న సంవత్సర కాలంలో ప్రతి దేశంలో కూడా మనం ఇలాంటి సంబరాలు చేసుకుందామని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఇంకా పివి గారి గురించి ఒక డిస్క్రైబ్ చేయాలంటే, పివి గారు ఒక మోడర్న్ డే చాణక్య, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్, father of Indian nuclear program, great reformer, freedom fighter, scholar, educationalist, strategist, politician, advocate. You can keep go on talking about PV Garu for hours together and days together. ఇక్కడ మన పెద్దలు అందరూ ఉన్నారు, అలాగే కుటుంబ సభ్యులు కూడా. ప్రతి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క కంట్రీలో మీటింగ్ ఇదైనప్పుడు ఫస్ట్ మీటింగ్లో కొలంబస్లో సరస్వతి గారు అలాగే వాణి గారు పాల్గొనడం జరిగింది. మొన్న కెనడా మీటింగ్ సందర్భంగా ప్రభాకర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కశ్యప్ గారు పాల్గొని పివి గారి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎవ్రీబడి షేరింగ్. సో ఎవ్రీ డే ఒక్కొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న కొద్దీ, పివి గారి గురించి రోజులు గడుస్తున్న కొద్దీ వీఆర్ లైక్ learning about పివి గారు in different perspective. అండ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు 360 degrees పర్సనాలిటీ అన్నట్టుగా ఎవ్రీ డే ఈవెన్ ఇఫ్ వి మూవ్ 1-2 degrees లాగా మూవ్ అవుతున్నట్టుగా ఉంది. అయితే బై ద టైమ్ వి రీచ్ డెఫినెట్లీ వీ కెన్ నో అబౌట్ 360 degrees పర్సనాలిటీ కూడా మనకు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా మన కమిటీ కేశవరావు గారి అధ్యక్షతన ఎప్పుడైతే ఈ పివి నరసింహారావు గారి స్టాచ్యూస్ ప్రపంచవ్యాప్తంగా మనం ఇన్స్టాల్ చేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు, అయితే ఇప్పటికే ఆల్రెడీ 5 to 6 countries అని చెప్పేసి ఒకటి ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్న పాసిబుల్ ఆప్షన్స్ అన్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అయితే నౌ దట్ డ్యూ టు ద కోవిడ్ అండ్ కరెంట్ సిచ్యువేషన్, ఏ కంట్రీలో చూసుకున్నా కూడా గ్యాదరింగ్ ఓన్లీ 5 to 10 people ఓన్లీ కెన్ గ్యాదర్, స్పెషల్లీ ద స్పైక్స్ హ్యాపెనింగ్ ఇన్ యూరోప్ కానీ మిగతా దేశాల్లో. మొన్న కొలంబస్ లో కాకుండా కెనడాలో కూడా అలానే విత్ ద లిమిటెడ్ క్రౌడ్ వీ హ్యాడ్ టు డూ ద స్మాలర్ ఈవెంట్. బట్ అగైన్ త్రూ ద సోషల్ మీడియా వీఆర్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ వన్. సో హోపింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ కానీ ఫ్యూ మంత్స్, డిసెంబర్ వరకు మనకి థింగ్స్ అండ్ కమ్స్ అండర్ కంట్రోల్, జనవరి కానీ ఫిబ్రవరి నుండి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుండి మొదలుపెట్టి అలాగే మలేషియా, సింగపూర్, మళ్ళీ సౌత్ ఆఫ్రికా, మారిషియస్, యూకే అండ్ మిగతా గల్ఫ్ కంట్రీస్లతో పాటు సౌత్ అమెరికా, కెనడా, అమెరికాలో కూడా ఉత్సాహంగా ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేట్ దీస్ ఈవెంట్స్ ఇన్ ఎవ్రీ సిటీ ఆఫ్ అమెరికా, మేజర్ సిటీస్. అట్లీస్ట్ 10 cities పైన నుండి ఇప్పటికే నాకు రిక్వెస్ట్ రావడం జరిగింది. అయితే జస్ట్ దట్ నౌ వీఆర్ ఇన్ దిస్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్, వీఆర్ ప్లానింగ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ కమింగ్ ఫ్యూచర్. అయితే ఇప్పటికే జర్మనీ గురించి కేశవ్ గారు చెప్పిన తర్వాత సంథింగ్ దట్ ఐఎమ్ లెర్నింగ్ న్యూ. అప్పుడు లాస్ట్ టైం డ్యూరింగ్ ద లాస్ట్ మీటింగ్ యాజ్ వెల్ దట్ ద పివి గారు ఫస్ట్ టైం జర్మనీకి రావడం జరిగిందని చెప్పేసి
చెప్పడం జరిగింది. అప్పుడు కేటీఆర్ గారితో మేము మీటింగ్ ఎన్ఆర్ఎల్‌తో పార్టిసిపేట్ చేసినప్పుడు చెన్నమనేని రమేష్ గారు కూడా అప్పుడు పాల్గొని ఎన్ఆర్ఎల్ అందరిని ఉద్దేశించి అడ్రెస్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం జర్మనీలో జరగడము, అలాగే జర్మనీలోనే ఉంటూ చెన్నమనేని రమేష్ గారు ఎప్పటి నుంచి అక్కడ ఉంటారు కాబట్టి చెన్నమనేని రమేష్ గారు కూడా పాల్గొనడం అండ్ ఇట్ గివ్స్ ద హ్యాపీ దట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ దేర్. అయితే ఇప్పటి వరకు మేము చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ముఖ్యంగా ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఒక change.org లో వీ హ్యావ్ లాంచ్ ద పిటిషన్ భారత్ రత్న ఫర్ టీవీ అని చెప్పేసి www.change.org/Bharat Ratna for PV అనే ఒక పిటిషన్ ని మేము ఆన్లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ సైన్ ద పిటిషన్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో కానీ అలాగే మండలిలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక రిజల్యూషన్ చేసి పార్లమెంట్లో ఆల్రెడీ పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. అయితే మన తరఫున యాజ్ అన్ ఇండివిజువల్స్ బీయింగ్ ఎన్ఆర్ఐస్ అనుకోండి ఆర్ ఎనీ ఇండియన్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు తెలుగు ఆర్ తెలంగాణ ఆర్ ఎనీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పిటిషన్ ని సైన్ చేసి మన వాయిస్ కూడా వినిపించి ఎప్పుడో దక్కాల్సిన గౌరవం, పివి గారికి ఎప్పుడో దక్కాల్సిన గౌరవం ఇప్పుడు కూడా మన వాయిస్ ని కూడా వినిపించి ప్రతి ఒక్కరి ఆన్లైన్ పిటిషన్ ని సైన్ చేసి దానికి మనం సపోర్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన వాయిస్ వినిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అలాగే ఈ కార్యక్రమంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ ముందుకొచ్చి జర్మనీలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన అరవింద్ గారు అలాగే మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ రాబోయే రోజుల్లో అక్కడ జర్మనీలో కూడా ఇంకా పెద్ద కార్యక్రమాలు ఎలా చేపట్టగలుగుతాము రాబోయే రోజుల్లో అని చెప్పేసి కూడా తప్పకుండా ఆలోచిద్దాం. ఇంతకుముందు మేము కెనడాలో అనుకున్నట్టు ఒక స్టాచ్యూ కానీ అలాగే ఒక స్ట్రీట్ నేమ్ పివి మార్గ్ కానీ పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉంది. అలాగే న్యూజిలాండ్కి సంబంధించి అక్కడ ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయడము, మారిషస్ లో కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ వస్తారు, ప్లస్ అక్కడ తెలుగు సంఘాలు వచ్చి 3 రోజుల్లో చేద్దామని చెప్పారు. అలాగే యుఎస్ లో కూడా ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ మీకు దగ్గర స్టాచ్యూస్ పెట్టాలని వివిధ రకాల ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కాబట్టి మీకు అక్కడ జర్మనీలో కూడా వెదర్ ఇట్స్ అ స్టాచ్యూ ఆర్ సంథింగ్ ఎల్స్ మనం పివి గారు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేటట్టుగా ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.